హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. నా ఛానల్లోకి మొదటిసారి వచ్చినట్లయితే కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. ఈరోజు టాపిక్ ఏంటంటే యాక్చువల్లీ అగారో AG60 మోడల్ అనేది అన్బాక్సింగ్ చేసాం. 2-3 వీడియోస్ కూడా చేసాం. ఒకసారి మీకు కార్డులో వదిలేసాను, ఒకసారి చూడండి. ఓవర్ వ్యూ అని చెప్పి, అన్బాక్సింగ్ అని చెప్పి, అండ్ స్క్రీన్ టెస్ట్ అయితే నేను చేయలేదు. బట్ మీరు ఓకే అనుకుంటే మరి మీకు ఫుల్ రివ్యూ నచ్చినట్లయితే మాత్రం కింద కామెంట్ చేయండి. అండ్ సోషల్ మీడియాలో కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి నేను మాట్లాడబోతున్నాను ఈరోజు. అండ్ దీని బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే ముందుగా ఇది 8,990 రూపీస్, అప్పుడప్పుడు 8,500 రూపీస్ కూడా వస్తుంది మనకి. అండ్ ఈ బడ్జెట్లో దాన్ని బేస్ చేసుకొని నేను ఫుల్ రివ్యూ చేయడం జరిగింది. అండ్ ఇదంతా నా పర్సనల్ ఒపీనియను. వేరే వాళ్ళ ఫుల్ రివ్యూలు చూసి మీరు వాళ్ళకు భిన్నంగా చెప్తున్నారు అది ఇది అని అడుగుతున్నారు చాలామంది. బట్ ఇది నా స్టైల్లో ఉంటుంది యాక్చువల్లీ ఫుల్ రివ్యూ అంటే. నేను గమనించిన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాత్రమే ఫుల్ రివ్యూ అనేది ఉంటుంది. బట్ నేనేంటంటే ఈ 8,500 వర్త్లో ఇది బెటరా కాదా అని చెప్పి దాన్ని బేస్ చేసుకొని ఫుల్ రివ్యూ చేయడం జరుగుతుంది. అండ్ ఈ రూమ్ సైజ్ వచ్చేసి 10x10. నేను 10 feet డిస్టెన్స్లో పెడితే నాకు 120 ఇంచ్ అనేది రావడం జరిగింది. అండ్ మనం ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అండ్ రివ్యూలోకి వెళ్ళిపోతే ముందుగా దీని బ్రైట్నెస్ గురించి మనం మాట్లాడుకోవాలి. అండ్ కలర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. దీనిలో లూమియాన్స్ వచ్చేసి మనకు 2000 లూమ్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ 2000 మీకు బెటరా కాదా అని చెప్పి చాలామంది అడుగుతారు. 2000 తీసుకోవచ్చా లేదా అని చెప్పి. మీ రూమ్ డార్క్ అయితే మాత్రం, మీ దగ్గర విండో లేదు, మాకు డార్క్ రూమ్ ఉంది, బెడ్రూమ్లో మేము యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం, తక్కువ డిస్టెన్స్లో యూజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం దీనికి వెళ్ళిపోవచ్చు. కలర్స్ కూడా మనకు డార్క్ రూమ్లో చూసినప్పుడు బాగానే ఉన్నాయి. అండ్ దీని కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకోవాలి నెక్స్ట్. అండ్ కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే ఈ బడ్జెట్ 1000:1 కాంట్రాస్ట్ రేషియో ఇవ్వడం జరిగింది. అండ్ 1000:1 సరిపోతుందా అంటే 2000 లూమియాన్స్కు 1000:1 అనేది సరిపోతుందని చెప్పచ్చు. అండ్ మీరు డార్క్ రూమ్స్ అయితే మాత్రమే కండిషన్లో మాత్రమే ఈ క్వాలిటీ అనేది రావడం జరుగుతుంది. కలర్స్ కూడా బాగానే కనబడుతున్నాయి మనకి. అండ్ నెక్స్ట్ దీని నాయిస్ గురించి మనం మాట్లాడుకోవాలి. నాయిస్ అనేది నాకు 59 to 61, 63 వరకు టచ్ అవ్వడం జరిగింది. బట్ నార్మల్ అనే చెప్పచ్చు. మనకి హెవీ 65, 70 అబోవ్ పోతే మాత్రమే ఎక్కువ నాయిస్ వస్తుందని చెప్పి ఫీల్ అవ్వచ్చు. బెటర్ 60 వస్తుంది కాబట్టి నార్మల్ నాట్ బ్యాడ్ అని చెప్తాను నేను. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే ఇది హార్డ్ ప్లాస్టిక్తో చేయడం జరిగింది. బట్ నాకు చూడడానికి లుక్ అనేది చాలా బాగుంది. చాలా స్మాల్గా మినిమల్ ప్లేస్లో కూడా మీరు పెట్టుకోవచ్చు. అంటే చిన్న చిన్న ప్లేస్ లేని దగ్గర కూడా దీన్ని అనేది మీరు ఇన్స్టాల్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే సైజు చాలా కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. మీకు పెద్ద పెద్ద ప్రొజెక్టర్ రేంజ్ కాకుండా కూడా చాలా, అంటే ఒక 1 feet కూడా లేదు, 1.5 feet అనుకుంటా నాకు తెలిసి మినిమం చూస్తే. దీని డిజైన్ చూసినట్లయితే మాత్రం చాలా చిన్నగా ఉంది. బట్ చిన్న సైజు ప్లేస్ లేని దగ్గర మాత్రం మీకు బెటర్ అని చెప్పచ్చు. సోలో వచ్చేసి మీకు రిమోట్ అని చెప్తాను. రిమోట్ కూడా మనకు చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. రిమోట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అగ్రెటివ్గా వర్క్ చేస్తుంది. అండ్ దీనిలో 2 AAA బ్యాటరీలు అనేది వేసుకోవాలి. అండ్ బ్యాటరీ పరంగా చూసుకుంటే మాత్రం నాకు ఇంకా యూజ్ అవుతుంది, 1 month అవుతుంది. బట్ నేను ఇంకేం రిప్లేస్ చేయలేదు, ఏమైతే ప్రాబ్లం రాలేదు. అండ్ బాగానే ఉంది. రిమోట్ కూడా చాలా అగ్రెటివ్గా వర్క్ చేస్తుంది, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ దీని స్క్రీన్ సైజ్ గురించి మనం మాట్లాడుకోవాలి. దీని ప్లస్ పాయింట్లో వచ్చేసి నాకు బాగా నచ్చింది ఏంటంటే దీని స్క్రీన్ సైజ్ అని చెప్పచ్చు. నా దగ్గర ఇంతకుముందు ఏ ప్రొజెక్టర్ పెట్టినా 10 feet డిస్టెన్స్లో పెడితే 100 మ్యాక్సిమం. బట్ ఇది వచ్చేసి 120 ఇంచ్ అనేది రావడం జరిగింది. ఇది వైడ్ యాంగిల్ అన్నమాట. నాకు తెలిసి వైడ్ లెన్స్ అంటే షార్ట్ త్రో అన్నమాట. ఇది మీకు షార్ట్ రేంజ్ల మాటకే పనిచేస్తుంది. మీరు 12-13 feet పెడితే కూడా మీకు ఇది నాట్ వర్క్ అనమాట. మినిమం 10 feet ఉంటేనే మీకు 120 ఇంచ్ అనేది రావడం జరుగుతుంది. లాస్ట్ మ్యాక్సిమం ఒక 13 feet వరకు అయితే తీసుకోవచ్చు. బెటర్ మీరు ఇక 13 feet ఎబో అయితే మాత్రం ఈ ప్రొజెక్టర్ జోలికి అయితే వెళ్ళకండి. నెక్స్ట్ దీని కనెక్టివిటీ పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. కనెక్టివిటీ పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇందులో 2 HDMI ఇవ్వడం జరిగింది, 2 USB ఇవ్వడం జరిగింది. అండ్ దీని ఇచ్చిన విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది. బ్యాక్ ఒకటి, సైడ్కి ఒకటి ఇవ్వడం జరిగింది HDMI పోర్ట్స్ అనేది.
ఇది ఒక మనకు మంచి విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే కొంచెం ప్లేస్ లేని కాడ కూడా మనం సైడ్ నుంచి వెళ్ళి HDMI అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పచ్చు. ఎందుకంటే మనం అన్ని ఇంతకుముందు ఇచ్చేవాటి అన్ని బ్యాక్ సైడ్ ఇవ్వడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ అనేది కొంచెం సైజ్ అనేది మనకు వేస్ట్ అయిపోతుంది అనేది నా ఉద్దేశం అనమాట. కొందరి దగ్గర ప్లేస్ ఉన్న వాళ్ళకైతే నో ప్రాబ్లం, బట్ నాలాంటి చిన్న చిన్న రూమ్ల వాళ్ళకి మాత్రం ఇది ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పచ్చు. అండ్ దీన్ని ప్రోలో మాట్లాడుకుంటే దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకోవాలి. 8,990 రూపీస్ అది 8,500 అంటే మీకు బెటర్ అని చెప్పచ్చు. మీరు కళ్ళు మూసుకొని ప్రొజెక్టర్ అయితే తీసుకోవచ్చు ఈ బడ్జెట్లో. అండ్ నేను కంక్లూజన్లో మాట్లాడతాను దీని గురించి. మొత్తం కాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే మొదటగా నాకు దీని స్పీకర్ అనేది అస్సలు నచ్చలేదు. 3 వాట్ స్పీకర్ అనేది ఇచ్చారు. మినిమం ఒక 5 వాట్ స్పీకర్ ఇచ్చినా బాగుండనేది నా ఉద్దేశం. ఎందుకంటే అసలు ఏం వినబడట్లేదు స్పీకర్ అనేది. నాకు అది అసలు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పచ్చు. స్పీకర్ గురించి మనం మాట్లాడుకుంటే కంపల్సరీ మీరు ఏదైనా సౌండ్ బార్ కానీ ఏదైనా స్పీకర్స్ కానీ కంపల్సరీ అటాచ్ చేసుకుంటేనే మీకు ఈజీగా వర్క్ అవుతుంది అనమాట. నాకు దీని పెన్ డ్రైవ్ గురించి ఒకటి నాకు మైనస్ అనిపించింది. ఎందుకంటే 720 వరకే ప్లే అవుతుంది. బట్ మీరు ఏదైనా ఆండ్రాయిడ్ బాక్స్ యూజ్ చేస్తే మాత్రం 1080 వరకు అయితే ప్లే అవుతుంది 100%. 4K అయితే నాట్ సపోర్టెడ్. ఎందుకంటే ఈ ప్రైస్లో అసలు 4K అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ దీని కంక్లూజన్ గురించి మనం మాట్లాడుకుంటే 8,990 రూపీస్లో ఇది బెటరా కాదా అంటే మాత్రం 100% నేను బెటర్ అనే చెప్తాను. ఇది ఎవరికి బెటర్ అంటే మా దగ్గర డార్క్ రూమ్ ఉన్నాయి, చాలా చిన్న రూమ్ ఉంది, చీకటిగా ఉంటుంది, మేము అక్కడ వాడుకుంటాం. మాకు లో బడ్జెట్లో ఫస్ట్ టైం మేము ప్రొజెక్టర్ తీసుకోవాలంటున్నాం, ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నాం అన్న వాళ్ళకైతే మాత్రం ఇది బెటర్ గో విత్ అని చెప్తాను నేను. ఎందుకంటే 100% నైస్ ప్రొజెక్టర్ అని చెప్పచ్చు. మీకు వారంటీ పరంగానైనా కానీ అగారో AG60 అనేది అగారో బ్రాండ్తో టైప్ అయిన ప్రొజెక్టర్ అన్నమాట ఇది. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకు ఈ బడ్జెట్లో వేరే ఏమున్నాయా అంటే మనకు ఇగేట్ i9 Pro అనేది ఉండడం జరిగింది మ్యాక్స్. బట్ దాంతో పోల్చుకుంటే నాకు ఇది ఒక బెటర్ కలర్స్ కానీ బెటర్ కాంట్రాస్ట్ రేషియో కానీ ఉండడం అనేది జరిగిందని చెప్పచ్చు. నాకు వాటితోటి విస్టెక్ V6 కానీ అండ్ ఇగేట్ K9 కానీ ఈ బడ్జెట్ 13,000-14,000 రేంజ్ బడ్జెట్లో మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది 9,000 బెస్ట్ ప్రొజెక్టర్ అయితే అని చెప్తాను నేను. అండ్ మన ఛానల్లో అయితే కింద టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. మీరు టెలిగ్రామ్ లింక్ యూజ్ చేసి ఎప్పుడైనా ఏమైనా కొనాలనుకుంటే మాత్రం అక్కడ మీరు డీల్స్ ఛానల్లోకి వెళ్ళి కొనడానికి ట్రై చేయండి. అండ్ సోషల్ మీడియాలో ఫాలో అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ అన్నింటిలో ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఎక్కడి నుంచి మీరు ఏ మెసేజ్ చేసినా కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. చాలామంది రిప్లై రావట్లేదని అడుగుతున్నారు. బట్ మీకు అంతగా తొందరగా కావాలంటే మాత్రం కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. అక్కడ ఎర్రం టెక్ తెలుగు అని చెప్పి స్మాల్లో టైప్ చేసి సెర్చ్ చేయండి. మీకు అక్కడ మీకు దొరికిపోతుంది. నా పిక్చర్ అనేది రావడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి నేను మాట్లాడుకోవాలనుకుంటే డైలీ 8 o'clock టు ఈవినింగ్ 6 o'clock వరకు అనేది నేను ఆన్లైన్లో ఉండడం జరుగుతుంది. మీకు తొందరగా ఆన్సర్లు కావాలంటే మాత్రం కాల్ మీ 4 అనే యాప్లో కాల్ చేయండి. లేదు మేమంతా అఫోర్డ్ చేయలేము అనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. తొందరగా కాకుండా కూడా 1 or 2 hours లోపు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. నా ఛానల్లోకి మొదటిసారి వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. జై హింద్. బై బాయ్.